బ్యాక్ టు రియాలిటీ చెక్. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీకి వ్యతిరేకంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇంకోవైపు పథకాలతో ప్రజలను అట్రాక్ట్ చేసే పనిలో అధికార పార్టీ పడిందా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి రియాలిటీ చెక్లో కోటేశ్వరరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో తెలంగాణ కాంగ్రెస్, సో మునుగోడు ఎమ్మెల్యే చాలా హాట్ కామెంట్స్ విన్నాం నిన్న. ఏంటి, సొంత పార్టీకి ఒక ఎమ్మెల్యే తర్వాత ఇంకొకరు కంటిన్యూగా అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం వాయిస్ వినిపించడానికి కారణం ఏమై ఉంటుంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. ఆయన స్వయంగా చెప్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ అధిష్టాన వర్గం తనకు హామీ ఇచ్చిందని, ఆ హామీ ఇచ్చిన మేరకే తాను కాంగ్రెస్ లో చేరటం, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించడం, ఇట్లాంటివన్నీ కూడా తాను కృషి చేశానని చెప్తున్నాడు. అధిష్టాన వర్గం మాట నిలుపుకోలేదు అనేటువంటిది ఆయన అసంతృప్తి. అందుకని దాన్ని వెల్లడించడానికి రకరకాల విన్యాసాలు చేయడం అనేది ఇవాళ నిన్న మొన్న మాట్లాడింది కాదు, గత కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా ఆయన అటువంటి పనులు చేస్తున్నాడు. ఏమిటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలతోటి ఆయన మంత్రి పదవిని సాధించగలరా అంటే సాధించేటువంటి అవకాశాలు లేవు. ఎందుకు అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా గానీ రాజగోపాల్ రెడ్డి వంటి ధనికులు లేదా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వదిలిపోదు. ఏమిటి అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కూడా ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు. అందులో ఒకరు ఆయన స్వయన సోదరుడు. ఆ విషయం కూడా ఆయన చెప్తూ, మేమిద్దరం సోదరులం కావచ్చు తప్ప మా కుటుంబాలు వేరు, మాకు ఒకరికొకళ్ళ సంబంధాలు లేవు అని కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు. ఎన్ని చెప్పినా గానీ జనం చూసేటువంటి జనానికి వాళ్ళిద్దరు సోదరులుగానే చూస్తారు తప్ప వేరు వేరు అని చూసే పరిస్థితులు ఉండవు, పరిస్థితి లేదు. అందుకని మరి నల్గొండ జిల్లా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితిని చూసినప్పుడు ఎక్కువ మంది వెనుకబడిన తరగతులు, అదేవిధంగా గిరిజనులు, దళితులు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరులకి, అందులోనూ ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే అది దాన్ని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ గాని బీజేపీ గాని అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ గండి కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. రెండోది చూసే వాళ్ళకి కూడా నిజమే కదా, ఇంకెవరు లేదా వీళ్ళకి, డబ్బున్నటువంటి వీళ్ళకే ఇస్తారా అనేటువంటిది సహజంగానే వస్తుంది. సరే, అయితే ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే విషయంలో మనకు ఒక క్లారిటీగా అర్థమవుతుంది. గతంలో పార్టీ విధానాలను తప్పుడు పడుతూ మాట్లాడారు, కానీ ఇప్పుడు టార్గెట్ సీఎం గానేనా ఈ అవాకులు చివాకులు? అంటే ఇప్పుడు అధిష్టాన వర్గాన్ని నేరుగా విమర్శించేటువంటి ధైర్యం చేయలేరు. మళ్ళీ ఆయన ఏమంటున్నారు, నేను కాంగ్రెస్ లోనే ఉంటాను, రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను పనిచేస్తాను అని చెప్పేసి పైకి ఆ మాట అంటున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీని కూడా విమర్శిస్తే ఇంకా అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఆయనకి స్థానం ఉండదు, ఇప్పుడున్నటువంటి మనుగడ ఉండే పరిస్థితి ఉండదు, మనుగడ ఉండదు. అందుకని అటువైపు నుంచి రాహుల్ గాంధీ మంచివాడే, కాంగ్రెస్ మంచిదే, నాకు ఉద్యోగం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చెడ్డవాడు అని పరోక్షమైనటువంటి ఆ విధమైనటువంటి సంకేతాలు ఆయన ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడడం సంకేతాలు ఓకే సార్, కాకపోతే మిగతా ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఎందుకు పార్టీ పైన ఒక విసికి వేసారిపోయే మాటలని మాట్లాడే పరిస్థితి? ఎందుకు మళ్ళీ మనం వచ్చాము, మళ్ళీ బ్యాక్ బీఆర్ఎస్లోనే చేరిపోవాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? అంటే ఒక విధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్టీలు మారినటువంటి వచ్చినటువంటి వ్యక్తే కదా, బీజేపీ నుంచి వలస వచ్చినటువంటి వ్యక్తే. సరే, ఆయన గెలిచాడు అదే గుర్తు మీద. మీరు అనేటువంటిది బీఆర్ఎస్ నుంచి వలస వచ్చినటువంటి ఎమ్మెల్యే. ఇప్పుడు ఇవాళ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినా లేదా రెండు తెలుగు రాష్ట్రాలు
ఇతర దేశం మొత్తం మీద చూసినా గానీ ఒకసారి అధికార రుచి మరిగినటువంటి వాళ్ళకి అధికారం లేకపోయేట్లయితే వాళ్ళు చెరువు నుంచి బయటపడినటువంటి చేప పిల్లల్లాగా గిలగిలా కొట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అధికారం కావాలి, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి, 4 డబ్బులు వెనకేసుకోవాలి. ఇప్పుడు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా ఏ నాయకుడి చరిత్ర చూసినా గానీ, ఏ పార్టీ చరిత్ర చూసినా గానీ ఇదే మనకి కనిపిస్తా ఉంది. అందువలన దానికి తోడు ఏంటి చెప్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేకపోతే ప్రజల అభిష్టం, కార్యకర్తల అభిష్టం, ఇవన్నీ కూడా వాటి వంచన, మోసం చేసేటువంటి మాటలు. నియోజకవర్గ అభివృద్ధి మరి 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఏం చేశారు అభివృద్ధి చేయకుండా? అధికారం పోగానే బీఆర్ఎస్ అధికారం పోగానే నియోజక అభివృద్ధి అప్పుడు గుర్తుకొస్తుంది వీళ్ళందరికీ. అంటే సార్ కేవలం అభివృద్ధి లేదంటే కాంగ్రెస్ లో ఇంకా ఇమడలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయంటారా ఎమ్మెల్యేలకు? కాంగ్రెస్ లో ఇమడలేనటువంటి పరిస్థితి కాదు. కాంగ్రెస్ అనేది పుష్పక విమానం. ఒక కాంగ్రెసే కాదు, ఏ రాజకీయ పార్టీ చూసినా గానీ అదొక పుష్పక విమానం. ఎంతమంది ఎక్కినా గానీ ఒకళ్ళ సీటు ఖాళీ ఉంటుంది అన్నట్టుగా ఎంతమందినైనా చేర్చుకుంటారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆశల్ని ఆకాంక్షల్ని తీర్చేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. అది ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే మాకు ఉద్యోగాలు లేవు, లేకపోతే మేము చెప్పిన మాట వింటలేదు, అధికారులు వింటలేదు, లేకపోతే మా నియోజకవర్గానికి నిధులు రావట్లేదు, లేకపోతే మా ఏరియాలో ఇంకొకళ్ళు ఏళ్ళు పెడుతున్నారు దందాల గురించి. అవును, మంత్రుల గలాటాలు ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొండా సురేఖ వివాదం, లేకపోతే కొండా సురేఖను వ్యతిరేకించేటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ యాదాద్రిలో కూడా అదే విషయం జరిగింది, బోర్డు మెంబర్ సంబంధించిన ఎంపికలు. ఇవన్నీ ఉన్నప్పుడు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాకు పెద్దపీట వేయాలి, మా సంగతి ఏమిటని అడిగితే ఎంతమందిని సంతృష్టీకరించేటువంటి పరిస్థితి ఉంటది. అటువంటి పరిస్థితి లేదు కనుకనే మళ్ళా ఒకవేళ అంటే ఇప్పుడు రాజకీయ వాతావరణం ఎట్లా ఉంది, 5 సంవత్సరాల అధికారం మారేటువంటి పరిస్థితులు అన్ని రాష్ట్రాల్లో దాదాపు కనిపిస్తున్నాయి. ఎందుకు 5 సంవత్సరాలకు ఒకసారి మారే పరిస్థితి అంటే విపరీతమైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు అమలు జరపలేక ప్రజల వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నటువంటి స్థితిలో తిరిగి మళ్ళా కాంగ్రెస్ అధికారానికి వస్తుందా రాదా అనేటువంటి అనుమానంతో కావచ్చు, లేదా వాళ్ళు ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేదా ఇతర పలుకుబడి పెత్తనం ఇటువంటి రాకపోయిన కారణంగా తిరిగి మళ్ళా టిఆర్ఎస్ కార్లో సీట్ వేసుకోవడానికి కర్చీఫ్ గా ఇస్తున్నారు. కానీ ఇక్కడ టిఆర్ఎస్ ఏదైనా కావచ్చు, కాకపోతే ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది. సో ఎవరైతే పార్టీ వీడి కష్టకాలంలో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేశారో ఆల్రెడీ కేసు నడుస్తుంది. ఈ సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళని నిజంగా మళ్ళీ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా? మనం ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా, అది బీజేపీని చూసినా ఏదో వలువలు ఉన్నాయని చెప్తారు కదా, మాకు సిద్ధాంతాలు అని చెప్తారు కదా. మరి బీజేపీ నుంచి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా కాంగ్రెస్ గర్వాపసి అనేటువంటి నినాదం వాళ్ళకి కదా. ప్రతి పార్టీకి గర్వాపసి అని ఉంది. ఏమిటి అంటే మేము వేరే కారణాలతో వెళ్ళాము, ఆ రోజు మమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టారు, ఇప్పుడు మేము తెలుసుకొని వచ్చాము అని చెప్పేసి చెప్తారు. ఏమిటి గర్వాపసి? ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా వస్తే ఇప్పటి వరకు మరి వాళ్ళ మీద బీఆర్ఎస్ నాయకత్వం చేసినటువంటి విమర్శలు గాని, కార్యకర్తలు చేసినటువంటి విమర్శలు గాని, వీళ్ళు వాళ్ళపైన చేసిన విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా మర్చిపోయి మళ్ళా వాళ్ళకి తీసుకునేట్లయితే ఆ బీఆర్ఎస్ నాయకులకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి, క్రెడిబిలిటీ అనేది ఉంటదంటారా? ఉండదు. ఆ నాయకులకు కూడా ఉండదు. ఇది ఇంతే ఇట్లాగే మధ్యలో అప్పుడు కార్యకర్తలు లేదా అభిమానులు ఏమంటారంటే వాళ్ళు ఒకటే, పార్టీ ఫిరాయించిన వాళ్ళు పార్టీని చేసిన వాళ్ళు ఇద్దరు ఒకటే, మధ్యలో మనం వేరేవాళ్ళు అవుతున్నాము, అందుకని ఎవడిట్ట పోతే మనకెందుకని చెప్పేసి వాళ్ళు నిర్లిప్తంగా ఉంటారు, కార్యకర్తలు గాని అభిమానులు గాని. అనేక ఉదంతాల్లో మనం అటువంటి చూస్తున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. అందువలన నాయకత్వం యొక్క క్రెడిబిలిటీని ఇప్పుడు వీళ్ళు మళ్ళా కనుక బీఆర్ఎస్ లోకి వెళ్ళి మళ్ళా సీట్లు పొందుతారా, ఒకవేళ ఇస్తారా, వాళ్ళు ప్రజలు నమ్ముతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.
పెద్ద క్వశ్చన్. ఒకవేళ ఇస్తే మళ్ళా ఆ బీఆర్ఎస్ నాయకత్వమే అభాస్ పాలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎస్. అయితే ఇంకోటి, పథకాల పండగ. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇదేం కొత్తగా ఏం వినిపించని నినాదమేమో. మొన్నటి వరకు జూన్ 2, ఇప్పుడేమో ఆగస్ట్ 15. నిజంగా ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుందా సార్? లేదంటే ప్రకటనలు, లేదంటే ఒక హైప్ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారంటారా? ఇప్పుడు సూపర్ 6 పేరుతో లేకపోతే మరొక పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. వాటన్నింటినీ అమలు జరిపేటువంటి సత్తా గాని, ఆర్థిక పరిస్థితి గాని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్కు లేదు అన్నది ఒక వాస్తవం. మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. 30 నెలలు దాటింది అధికారానికి వచ్చి. 30 నెలలు దాటిన తర్వాత మిగిలినటువంటి వాగ్దానాలు ఇప్పుడు కొన్ని మన మహిళలకి ఉచిత బస్సు పథకం కావచ్చు, లేకపోతే కొంతమందికి గ్యాస్, కొంతమందికి ఉచిత విద్యుత్తు, ఇట్లాంటి కొన్ని చేశారు. అది పెన్షన్స్. ఓకే. చేశారు, ఓకే. కానీ అసలైనటువంటి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అవును. నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే మహిళలకి గృహజ్యోతికి సంబంధించి కావచ్చు, మహిళలకు మహాలక్ష్మి పథకం ఇస్తున్నటువంటి సంబంధించి కావచ్చు, లేదంటే ఇట్లాంటివి పెన్షన్స్ అనేక పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టిన yes, వాగ్దానం కావచ్చు. yes. పెన్షన్ పెంచడమే కాదు, 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ కొత్త వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వాలి. అర్హత పెరుగుతుంది కదా ఇప్పుడు. అవును, అదే డిక్లరేషన్ అదే చేశారు, కానీ అది అమలు సాధ్యమేనా? అది అమలు సాధ్యం కాకనే, లేకపోయేట్లయితే డబ్బులు ఉండేట్లయితే ఎవరైనా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎందుకని ఊరిస్తున్నారు? ఐదు మీరు అన్నట్టుగా 5 పథకాల లేకపోతే 10 పథకాల ఎన్ని ఇప్పుడు ఎందుకు ఊరిస్తున్నారు అంటే, 3 హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని? ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ జీరో. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినా, లేకపోతే లోక్సభ ఎన్నికల్లో చూసినా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ జీరో. అంతకు ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పెద్దగా ఏమీ రాలేదు. అటువంటిది 2 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ 3 కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ప్రతిష్టాత్మకమైనటువంటి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగాలి. వీటితో పాటు మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు అనేటువంటివి కీలకంగా మారుతున్నాయి. వీటిలో పట్టు సాధించకుండా 2028లో మళ్ళా ఎన్నికలకు వెళ్ళాలి అంటే కాంగ్రెస్ కి అది పెద్ద సమస్య అవుతుంది. రెండోది, కనీసం ఈ నామినేటెడ్ పోస్టులు అయినా కానీ ఇచ్చారా అంటే నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వలేదు. సో ఇంపాక్ట్ అంతా కూడా పథకాల పైన కనిపిస్తుందా? ఈ ఇంపాక్ట్ అంతా కూడా జనం మీద పడుతూ ఉంది. ఇప్పుడు జనంలో ఒక ఒక అసంతృప్తి, వ్యతిరేకతని మనం అప్పుడే చెప్పలేం, కానీ ఒక అసంతృప్తి అనేటువంటిది పెరిగి అది డిగ్రీ పెరిగితే కొద్దీ ఏమవుతుందంటే వ్యతిరేకతగా మారుతుంది. ఎన్నికల సమయానికి వ్యతిరేకతగా మారుతుంది. గతంలో మనం చూసాం, బీఆర్ఎస్ మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అసంతృప్తి అనేటువంటిది ఇప్పుడు కనపడదు. అధికారం ఉన్నంత కాలం కనపడదు, ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో బయటపడుతుంది. అందుకనే ఆ విధమైనటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండటం కోసం మరికొన్ని పథకాలను అమలు జరపడానికి, అవి ఏ మేరకు అమలు జరుపుతారు, సమగ్రంగా ఉంటాయా లేదా అనేటువంటిది వాటిని అవి ప్రకటించిన తర్వాత, అమల్లోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు ఈ ప్రయత్నం అంటే, నేను చెప్పినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేషన్లు ప్రతిష్టాత్మకం. ఎందుకంటే వీటిల్లో విజయం సాధించకుండా మేము 2028లో మళ్ళా అధికారానికి వస్తాము, 2034 వరకు మేమే అధికారంలో ఉంటాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకి విలువ ఉండదు. అందుకని ఏదైనా ఒక పథకం అనేది ప్రారంభించాలి అని అనుకుంటుంది ప్రభుత్వం, ప్రారంభించి దాన్ని చూపించాలనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో పట్టు కోసం ఇందిరమ్మ ఇళ్ళు అనేటువంటి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కదా. ఇది నిజంగా సక్సెస్ అవుతుందా కాదా అనేటువంటిది వేరే అంశం అయితే, దీని లక్ష్యం మాత్రం హైదరాబాద్ లో పట్టు సంపాదించడం కోసం. అదే విధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏమిటనేటువంటిది కూడా కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి సమస్య. అయితే ఇక్కడ సార్, రేషన్ కార్డ్స్, ప్రజలు రేషన్ కార్డ్ కోరుకుంటున్నారు, కానీ రేషన్ కార్డ్ని స్మార్ట్ డిజిటల్ కార్డుగా ప్రభుత్వం మార్చడం, సో ఆ కార్డు కూడా 3 రంగుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింబాలిక్గా ఉండడం, ఇదంతా కూడా రాజకీయంగా ఒక చర్చ లేపుతుంది. అసలు ఏంటి అంటే, చాలామంది అనేది ఏంటంటే,
ఒక క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కంటే ఒక సైబర్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంటది. కానీ రేషన్ కార్డ్‌కి సైబర్ ఫ్రాడ్ జరుగుతదా? 9 కేటగరీస్‌గా దానికి సెక్యూరిటీ అసలు ఎందుకు అవసరమా? ప్రజాధనం దుర్వినియోగం కాదా? అనేది ప్రశ్న. ఇప్పుడు ఏదో ఒకటి కొత్తదనం చూపించామని చెప్పేసి హ్మ్. చెప్పుకోవాలి. ఏదో ఒక ప్రచారం చేసుకోవడానికి ఒక అస్త్రం కావాలి. అది తాపత్రయం. అంతకు మించి ఇప్పుడు కార్డు మామూలుగా గతంలో కూపన్లు ఇచ్చేవాళ్ళు. అవును. ఇది మామూలు ప్రింటెడ్ కూపన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ కూపన్ తీసుకెళ్లి రేషన్ షాప్ లో ఇస్తే బియ్యము, పంచదార, కిరోసిన్ లేకపోతే ఇట్లాంటి అవన్నీ ఇచ్చేవాళ్ళు. అవును. అందుకని అది సమస్య కాదు. అసలు పక్కదారి పడుతున్నటువంటి రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నటువంటి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? కార్డు దుర్వినియోగం అనేటువంటిది అది కొంత జరుగుతున్న మాట వాస్తవం కాదని అంటలే. కానీ ఏం చేస్తారు ఇప్పుడు స్మార్ట్ కార్డ్ అయినా ఏ కార్డ్ అయినా కానీ ఇప్పుడు జరుగుతున్నది మళ్ళా జరుగుతుంది. స్మార్ట్ కార్డు పేరుతోనే తీసుకున్నట్టు అక్కడ నమోదు అవుతుంది. ఆ తీసుకున్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తారు, లేకపోతే అసలు వాళ్ళు తీసుకోరు. అక్కడేమో అధికారికంగా నమోదు అవుతుంది. అందువలన అసలు ఫ్రాడ్ని అసలు పక్కదారి పెట్టేటువంటి బియ్యాన్ని లేకపోతే దాన్ని ఏం చేస్తారనేటువంటిది ముఖ్యంగా. అందుకని ఇవన్నీ కూడా ప్రచారం కోసం చేసేటువంటివి తప్ప క్రెడిట్ కార్డులనే మోసం చేసి సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్న రోజులివి. ఫ్రాడ్ జరుగుతూ ఉంది. అటువంటిది దీనిలో జరిగేటువంటి ఫ్రాడ్ ఎంత ఉంటది? అందుకని ఇవన్నీ కూడా ప్రచారం కోసం చేసేటువంటి ఒక హైప్ తప్ప మరొకటి కాదు. సరే, ఇక్కడ ఇంకొక అంశం. రీసెంట్‌గా కోర్టు ఒక 2 ఉచిత పథకాలకి బ్రేక్ వేసిన పరిస్థితి. షాదీ ముబారక్ కావచ్చు, లేదంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు. అదే పనిగా మళ్ళీ ప్రభుత్వం కోర్టు ఒక పక్క స్టే విధిస్తే ఆగస్టు 15 5 పథకాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్. ఏంటి? కావ్య గారు, ఈ షాదీ ముబారక్ లేదా కళ్యాణ లక్ష్మి పథకాలని కోర్టు రద్దు చేయలేదు. స్టే మాత్రమే తాత్కాలికంగా. స్టే ఇచ్చింది. ఎందుకని స్టే ఇచ్చింది? దీనిలో మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం 2 అంశాలు ఉన్నాయి. వీటికి చట్టబద్ధత లేదు అనేటువంటిది ఆ న్యాయవాది చేసినటువంటి ఒక వాదన. రెండోది దుర్వినియోగం అవుతున్నాయి, అనర్హులకి ఇస్తున్నారు అనేటువంటిది ఒకటి. ఈ 2 అంశాలను మనం కనుక చూసేట్లయితే సంక్షేమ పథకాలన్నీ చట్టబద్ధంగానే అమలు జరపాలనేటువంటిది ఎక్కడ రాజ్యాంగంలో లేదు. మనం గమనిస్తే ఇప్పుడు పిఎం కిసాన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తా ఉంది కదా, రైతులకి ఏటా 6,000 రూపాయలు చొప్పున ఇస్తా ఉంది. అదే విధంగా రైతు భరోసా లేదా రైతు బంధు పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి ఇవన్నీ చట్టబద్ధంగా ఉన్నాయా? ఆ కేంద్ర ప్రభుత్వ పథకం కానీ లేదా ఇది కానీ చట్టబద్ధం కాదు. జీవోల ద్వారా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా సంక్షేమ పథకాలుగా అమలు జరుపుతా ఉంది. మరి చట్టబద్ధంగా ఉన్నవి ఏవి? ఆహార భద్రతా పథకం, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఇప్పుడు చౌక దుకాణాల ద్వారా ఉచితంగా ఇస్తున్నటువంటి 5 కిలోల బియ్యం కావచ్చు, లేదా కొన్ని ప్రాంతాల్లో గోధుమలు కావచ్చు, ఏవైనా అది హక్కు. చట్టబద్ధంగా చేసేటువంటిది హక్కు. ఎవరైనా నేను ఆకలితో ఉన్నాను, నాకు సంపాదన లేదు, నేను ఆకలితో ఉన్నాను కనుక నాకు బియ్యము గోధుమలో ఇవ్వాలి అని అడిగేటువంటి హక్కు ఫుడ్ సెక్యూరిటీ ద్వారా వస్తుంది. కానీ రైతు బంధు ఇవ్వాలి, లేకపోతే కిసాన్ ప్రయోజనం ఇవ్వాలి అని అడిగేటువంటి హక్కు లేదు ఎవరికి. ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో ఇస్తే తీసుకోవడం, ఎగవేస్తే మౌనంగా ఉండటం, అది హక్కు కాదు. అదే విధంగా గ్రామీణ ఉపాధి చట్టం, ఇప్పుడు గతంలో మనేరేగా అనేవాళ్ళు ఇప్పుడు విబి రామ్జీ అంటున్నారు కదా, అది చట్టబద్ధమైంది. 100 రోజుల 120 రోజుల ఎన్ని రోజులు అనేటువంటిది ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కానీ పని కల్పించడం అనేటువంటిది అక్కడ హక్కు, అది హక్కు. కానీ మిగిలినటువంటి పథకాలు ఏవి కూడా ఈ షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటి హక్కుతో ఉన్నటువంటి కాదు. అందుకని పథకాలను రద్దు చేసేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు లేదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. లేదు, ఆ పథకాలను అమలు జరిపేటువంటి క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకి రైతు బంధు లేదా రైతు భరోసా
అనర్హులకు ఇస్తున్నారు, కోటీశ్వరులకు ఇస్తున్నారు అనేటువంటిది వచ్చింది కదా ఈ మధ్య కాలంలో. అవును. అవును. అసలు భూములు ఇళ్ల స్థలాలకు ఇచ్చినటువంటి వాటికి, రోడ్లకి పేరుతో అవును. ఇచ్చినటువంటి వాటికి దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా శాటిలైట్ సర్వే చేసిన పరిస్థితి. ఆ ఫేక్ ఇవన్నీ వచ్చినాయి. భూములన్నీ కూడా అటువంటి పక్కన వాటి పెట్టేశారు. అటువంటి వాటిని కోర్టులు తప్పుపట్టొచ్చు, నిరోధించవచ్చు. కానీ అసలు ఆ స్కీమ్ ని ఎత్తేయమంటానికి కోర్టులకు ఎటువంటి అధికారం లేదు. ఓకే. అందుకని ఇప్పుడు ఒకవేళ గనక ఈ చట్టబద్ధత లేని కారణంగా ఇవి అమలు జరపడానికి వీలు లేదు అని హైకోర్టు తీర్పిచ్చిన అది చెల్లదు. లేదా సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు దీని మీద ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు అదే తీర్పిచ్చినా కానీ చెల్లేటువంటి అవకాశం లేదు. అందుకని ఇది ఒకవేళ నిజంగా అటువంటి కోర్టులు కనుక తీర్పిస్తే దేశంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాల మీద ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. రిట్లు వేస్తారు, బిల్స్ వేస్తారు. వేసేసి మొత్తం వాటన్నింటికి స్వస్తి పలికేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఏమవుతుంది ఏమిటి ఫైనల్ గా అనేది మనం చూడొచ్చు. నా అభిప్రాయం ప్రకారం కోర్టు ఈ పథకాలని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉండదు. లోపాలని సరిచేయమని చెప్పేసి చెప్పడం తప్ప మరొకటి లేదనేది నా అభిప్రాయం. సార్, ఆర్థికంగా మరి పథకాలన్నీ అమలు చేసే శక్తి ప్రభుత్వానికి ఉందా, లేదంటే ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే వాడుతున్నారంటారా? ఎన్నికల స్టంట్ కోసమే, జనాన్ని తమ వైపు తిప్పుకోవడానికే, ఆశ పెట్టి తిప్పుకోవడానికే ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా, విద్యార్థులు ఇంజనీరింగ్ లేకపోతే ఇతర వృత్తి కళాశాలలో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్, గత ప్రభుత్వం బకాయి పెట్టిపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఇవ్వలేకపోతాం, బకాయి వస్తా ఉంది. అదే విధంగా ఆరోగ్యశ్రీకి కార్పొరేట్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి నిధులు అలాగే ఉన్న పరిస్థితి ఇవ్వలేకపోతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్, ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు 6 డిఏలు, ఇప్పుడు జూలై కూడా అయిపోయింది కనుక 6 డిఏలు బకాయి. అదేవిధంగా పిఆర్సి, ఇట్లా అనేకమైనటువంటి మనం చూసుకున్నప్పుడు ఎందుకు వెనక్కి పెడుతున్నారా అంటే అక్కడ ఖజానా ఖాళీ. అందుకనే కదా ఇప్పుడు ఎక్కడ భూములు ఉంటే, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఆక్షన్స్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద హరీష్ రావు గారు లాంటి వాళ్ళు ఇంక భూములన్నీ అమ్మేసుకోవడమేనా మీరు? మరి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు చేసింది కూడా అదే కదా. బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా భూములన్నీ అమ్మేసుకుంది కదా. ఓఆర్ఆర్ ని భవిష్యత్తుకు కూడా ఓఆర్ఆర్ ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది కదా, మన అందరికి తెలుసు కదా. అందుకని అంటే వీళ్ళ యొక్క బాధ ఏంటంటే రేపు మళ్ళా మాకు వస్తే మేము అమ్ముకోవడానికి ఏమి భూములు లేకుండా ఖాళీ చేసేస్తున్నారు అనేటువంటిది కడుపు మంట తప్ప వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటిది వాస్తవం. ఆ కారణంగానే పథకాలన్నింటినీ కూడా వాయిదా వేస్తున్నారు. అనేక సందర్భాల్లో అసలు కనీసం మీరు రోడ్ మ్యాప్ చెప్పండి. మీరు చెప్పినటువంటి పథకాలని ఈ ఏడాదిలో ఇది చేస్తాము, వచ్చే ఏడాదిలో ఇది చేస్తాము, ఎన్నికల నాటికి ఇది చేస్తాము అని చెప్పంటే అది కూడా చెప్పరు. పాసిబిలిటీస్ అక్కడ కనిపించట్లేవు, ఆర్థికంగా వనరులు ప్రభుత్వానికి కనిపించట్లేవు. ఇప్పుడు 10,000 మంది ఉద్యోగులు ఈ ఏడాది రిటైర్ అయితే కనీసం ఆ 10,000 మందిని భర్తీ చేస్తామని ఆయన చెప్పారా? ఎప్పటి నుంచో దాదాపు 20,000 పోస్టులు పోలీస్ శాఖలో ఖాళీ ఉంటే 7,000 భర్తీ చేస్తా ఉన్నారు. మరి మిగిలినటువంటి శాఖల సంగతి ఏమిటి? దాని గురించి మాట్లాడరు. ఎవరైనా కాంగ్రెస్ పెద్దలను అడిగితే డబ్బులు లేవు, అందుకని దశల వారీగా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంగీకరించినట్టే కదా, మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేదు అని చేతులు ఎత్తేసినట్టే. 2 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల హాట్ కామెంట్స్, ఇంకోవైపు పథకాలు అమలుకు సంబంధించి ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయం లేకుండానే, ప్రత్యేకమైన జీవో లేకుండానే కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంది అని ప్రతిపక్షాల వాదన. సో ఆగస్టు 15న అర్థమవుతుంది నిజంగా ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంటుంది అనేది.